అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం సుస్వాగతం. మీరంతా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దామని మేము న్యూఢిల్లీలో ఆంధ్ర భవన్లో వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ గురించి, ఆ ఫోటోల గురించి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. మా అమ్మాయికి భోగిపళ్ళు పోయడానికి, లేకపోతే గొబ్బిళ్ళ పేరంటం పెట్టడానికి ఎలాగా ఏంటి అనుకున్నాను. ఒకవేళ నేను ఇక్కడ గొబ్బిళ్ళ పేరంటం పెట్టి అందరినీ పిలిచినా వీళ్ళకి తెలియదు కదా, నేను యూట్యూబ్లో పాటలు పెట్టుకుని లేకపోతే నేనే పాటలు పాడుతూ ఉండాలి కదా. ఎలాగా అని నేను గూగుల్లోను యూట్యూబ్లోను వెతికితే నాకు ఆంధ్ర భవన్ గురించి, తెలంగాణ భవన్ గురించి, అంటే నాకు ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ గురించి తెలుసు. అక్కడికి వెళ్ళి మన భోజనాలు మనం తినొచ్చు, మనకి ఏమన్నా అంటే మన బియ్యము, మనకి కావాల్సిన వస్తువులు అక్కడ దొరుకుతాయని మాత్రమే తెలుసు అనమాట. ఈవెంట్స్ చేస్తారని నాకు తెలియదు. ఆంధ్ర భవన్ వాళ్ళ యూట్యూబ్ వీడియో చూసి అక్కడి నుంచి నేను వెబ్సైట్లోకి వెళ్ళాను. వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ ఏమైనా చేసుకోవాలేమో, ఏమన్నా ఉంటుంది, ఇన్ని స్లాట్స్లే ఉంటాయి, ఆ తర్వాత ఉండవేమో అని అనుకున్నాను. కానీ మీరు వచ్చేయండి, 14వ తారీఖు పొద్దున్నే వచ్చేయండి అని చెప్పారు. అక్కడ భూమి మంటలు పెట్టారు, పొలగం చేశారు, గంగిరెద్దులు, తర్వాత చాలా చిన్న చిన్న స్కిట్స్ వేశారు, తర్వాత గొబ్బిళ్ళు పెట్టుకున్నాము, తర్వాత భోగిపళ్ళు పోసుకున్నాము. అంతేకాకుండా న్యూఢిల్లీలో ఉన్న సౌత్ ఇండియన్ ఫుడ్స్, అంటే మన స్నాక్స్ కానీ లేకపోతే ఈ ఇడ్లీ దోశ ఉంటాయి కదా, అవి ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరూ అక్కడికి వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రభవన్ వాళ్ళు ఎవరు ₹1 కూడా తీసుకోకుండా మొత్తం వాళ్ళే కండక్ట్ చేశారు. అసోసియేషన్ వాళ్ళే మొత్తం అంతా చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారు అంటే చాలా బాగుంది. నేను ఫొటోస్ అన్నీ పెట్టాను, ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అన్నీ నేను షేర్ చేస్తాను చూడండి. నిజంగానే కనీసం ఒక 150 నుంచి 250 మంది తెలుగు వాళ్ళని నేను చూశాను. ఇంతమంది తెలుగు వాళ్ళు న్యూఢిల్లీలో ఉన్నారు అని కూడా నాకు తెలీదు. అందరూ ఇంకా చిన్నలేదు పెద్దలేదు కనిపించిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటే తెలుగులో మాట్లాడాలని నాకు చాలా ఇదనిపించి అందరినీ వచ్చారు. చిన్నపిల్లలు వచ్చారు, కొంతమంది వేరే వాళ్ళు కూడా వచ్చి, అంటే తెలుగు వాళ్ళు కాకుండా హిందీ వాళ్ళు కూడా వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి అని అన్నీ చూశారు. గొబ్బిళ్ళ పేరంటాలు అయితే చిన్నపిల్లలకి, అంటే చిన్నపిల్లలు 5 ఏళ్ల లోపల వాళ్ళకి ఒక సెట్ కింద, కొంచెం పెద్దవాళ్ళకి ఒక సెట్ కింద, ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి ఒక సెట్ కింద అబ్బాయిలతో కూడా గొబ్బిళ్ళ పేరంటం చేయించారు. అలాగే భోగిమంట చాలా పెద్దగా వేసి చేశారు. ప్రసాదం కూడా అక్కడే చేసి పరవాన్నం అది చేశారు. తర్వాత ఫ్యాషన్ షో పెట్టారు. ఫ్యాషన్ షో అంటే 10 ఏళ్ల లోపల పిల్లలకి. నాకు తెలియదు, లేదంటే ఫ్యాషన్ షోకి నేను ఇంకా అయినా మా అమ్మాయి ఇంకా చిన్నదే కదా అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు ఇంటి దగ్గర నుంచే మొత్తం అంతా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి వచ్చారు. 10 ఏళ్ల లోపల వాళ్ళకే ఫ్యాషన్ షో పెట్టారు. నేనైతే బోండాలు, బజ్జీలు, పకోడీలు, మనం ఇక్కడ ఇంట్లో చేసుకున్న, మనం ఇక్కడ పకోడీల్లో బంగాళదుంప వేస్తారు, మనం చేసుకున్న ఉల్లిపాయ పకోడీలు చేయరు. మన ఫ్లేవర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ వచ్చి జంతికలు, చకోడీలు, చక్రాలు ఉంటాయి కదా, అవి మా అమ్మగారు నాకు పంపారు. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సరే కొన్ని తీసుకుందాము, మంది తిన్నట్టు ఉంటుంది అని చెప్పి చూసాను అనమాట. అసలు ఎంత బాగా జరిగిందంటే ఈవెంట్, ఆ రోజు 6:30, 7 దాకా ఉన్నాం. ఇంకా తర్వాత చలి ఎక్కువైపోతుంది అని చెప్పి ఇంకొచ్చాము. పైగా ఇంకొక విషయం కూడా నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఆంధ్రాలో శుక్రవారం ఒక మూవీ రిలీజ్ అయితే అది శనివారం, అంటే తర్వాత రోజు ఇక్కడ ఆంధ్ర భవన్లో ప్రతి శనివారం వేస్తారట. ఇది పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు పెట్టారట, నాకు అసలు తెలియదు. మేమైతే సినిమాకి ఈ భోగిపళ్ళకి తర్వాత గొబ్బిళ్ళ పేరంటం చేద్దాము, మన వాళ్ళు ఉంటే ఆ పాటలు అవి ఉంటాయని నేను అనుకున్నా. సైంధవాను తర్వాత గుంటూరు కారం, ఈ 2 సినిమాలు వేశారట. నేను మామూలుగా అయితే హనుమాను, గుంటూరు కారం నేను చూశాను, కానీ అలా థియేటర్లో వేస్తారు అది చూడడం కూడా, అలా వేస్తారని కూడా నాకు తెలియదు. వెళ్ళుంటే దానికి తగ్గట్టు వెళ్ళేవాళ్ళం. నాకైతే మాత్రం చాలా రోజుల తర్వాత ఇంటికి దూరంగా ఉన్నామనే బాధ కూడా కొంచెం పెద్దగా లేకుండా ఇలా వెళ్ళి ఇంతమంది తెలుగు వాళ్ళని చూసి తెలుగులో మాట్లాడుతూ అందరూ చక్కగా చీరలు కట్టుకొని, చిన్నపిల్లలు కూడా బాగా తయారయ్యి భలే అనిపించింది నాకైతే. బొబ్బట్లు అన్నీ అచ్చ తెలుగు వంటకం, అచ్చ తెలుగు మనుషుల్ని చూసి తెలుగులో మాట్లాడి భలే అనిపించింది. నాకు నిజంగానే అనిపించింది. ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఏ మూల వెళ్ళినా తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. మన వాళ్ళని మనం చూసి మనం పట్టుకుంటే, అంటే మన సర్కిల్ని మనం కొంచెం జాగ్రత్తగా పెంచుకుంటే అనిపిస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా, పూణేలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మన పండుగలు మనం చేసుకోవడానికి మనకి బోల్డ్ దారులు ఉన్నాయి.
నాకు ఎందుకు అనిపించిందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు యూకేలోను జర్మనీలోను వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ స్కిట్స్ అవి చేసి ఇండియన్స్ అందరూ సంక్రాంతికి కానీ తర్వాత కార్తీక పౌర్ణానికి కానీ వాళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్ అయ్యి చాలా బాగా చేసుకుంటారు. వేరే దేశంలో వాళ్ళే చేస్తారు. నేను ఢిల్లీలోనే ఉన్నాను కదా, ఇక్కడ ఉండవా ఏంటి? కార్తీక వన సమారాధనకి నేను చాలా అనిపించింది. అలా కోటి దీపోత్సవానికి నేను టీటీడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోటి దీపోత్సవం ఎక్స్క్యూజ్ మీ దాంట్లో వెళ్ళి నేను కోటి దీపోత్సవానికి కొన్ని దీపాలు వెలిగించి వచ్చా. కానీ కార్తీక వన భోజనాలు అసలు ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మేము అన్నీ చేస్తామండి. ఇక్కడ ఒక గ్రూప్ కూడా ఉంది, ఆ గ్రూప్లో అన్ని అప్డేట్స్ వచ్చి ఇలాగ తెలుగు వాళ్ళందరూ కలిసి మనం చేసుకునే ప్రతి పండుగ ఇక్కడ చేసుకుంటామని నాకు తెలిసింది. బాగుంది కదా. వచ్చేసాము ఆంధ్ర భవన్ మొదట్లోకి మనం వచ్చేసాము. సంక్రాంతి సంబరాలు 2024 చాలా బాగా అలంకరించారు. ఇదంతా బయట ఉందన్నమాట. మనకి గేట్ లోపలికి వెళ్తే ఇంకా చాలా బాగుంది. అందరూ బుడగలతోటి పువ్వులతోటి చాలా బాగా అలంకరించారు. చెప్పాను కదా, ఇక్కడ చలికి అందరూ అలాగా మొత్తం కప్పేసుకొని వచ్చారు. ఎందుకంటే బాగా ముక్కుదిబ్బడి చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇగో ఇక్కడ బయట కొన్ని చిరుతిండ్లు అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో మన సంక్రాంతి సంబరాలు పోస్టర్ అనమాట ఇది. ఇగో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది లోపలికి, ఇందులో కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మన తిరుపతి ప్రసాదం తర్వాత తిరుపతి గుడి అలా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందర ఏంటి అంటే ఇదిగో ఇక్కడ ఇటు పక్కన ఐ లవ్ ఏపీ అని ఉన్నది. అది రాత్రికి అయితే వెలుతురు వచ్చి లైటింగ్ అది ఉండి చాలా బాగుంటుంది. మామూలుగా ఫోటో తీసుకోవడానికి మన ఆవు తర్వాత నంది అలాగా ఉన్నాయన్నమాట. అందరూ అక్కడ ఫోటోలు దిగుతున్నారు. స్టాల్స్లో తిరుపతి ప్రసాదము మన ప్రసాదాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇవి తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ అనమాట. వాటిల్లో మనం మన రుచులు అంటే మన ఫుడ్ ఆంధ్ర ఫుడ్ కానీ తెలంగాణ ఫుడ్ కానీ అంటే ఇక్కడికి వచ్చి మనం తినొచ్చు. నేను అలా తిన్నది అనేది బుడగలు కొంతమంది పిల్లలు పీక్కుని ఆడుకున్నారు. ఇదిగో ఇది చెప్పాను కదా నంది, ఈ నంది దగ్గర ఇదిగో ఇవంతా డెకరేషన్ ఇవి అక్కడ ఉన్నాయి. పండక్కి ఇలాగ బాగా అలంకరించారు. అదిగో ఇంకో ఇక్కడేమో ఇది ఏంటంటే పొయ్యి పెట్టారు. ఈ పొయ్యిగో ఇక్కడ మొత్తం బుడగలు, ఈ పొయ్యి మీద మనకి ప్రసాదం చేశారనమాట. చేసి మొత్తం అందరికీ పంచిపెట్టారు. ఇది భోగి మంట పెట్టారు. అప్పుడే కాదు చాలాసేపు తర్వాత మేము భోగి మంట వెలిగించాము సాయంత్రం 6 ఆ సమయానికి. ఇదిగో వీళ్ళు ఏంటంటే ముగ్గులు పోటీ పెట్టారు. ఆ ముగ్గుల పోటీకి వాళ్ళకి కొంచెం స్థలం ఇచ్చారు. వాళ్ళు నీళ్ళన్నీ చిమ్ముకుని ఆ ముగ్గుల పోటీకి అన్నీ పెడుతున్నారు. నేను చెప్పాను కదా, మంచినీళ్ళు కూడా వాళ్ళు ఉత్తమే ఇచ్చారు. ఇక్కడి నుంచి మొత్తం అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. మన క్యాలెండరు తర్వాత ఫుడ్స్ గురించి. సాంబార్ పాట్ అనేది ఏంటంటే ఇడ్లీ దోశ సౌత్ ఇండియన్ ఫుడ్ పెట్టే ఒక రెస్టారెంట్. ఇదిగో ఇక్కడ ఇది చాలా బాగా ఎక్కువ మంది ఇక్కడ ఫోటోలు దిగారు. అంటే మనకి కొండలు అవి పెట్టారు కదా, చెరుగ్గడ్డలు అవి పెట్టి, సంక్రాంతి అంటే అదే కదా, అందుకోసం ఇక్కడ ఇదంతా మొత్తం తినే ఏరియాయే. ఈ స్టాల్స్లో మనకి ఎక్కడ ఏది కావాలంటే అది తినచ్చు. ఆ లోపలికి వెళ్తే ఇంకా చాలా దేవుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను మా వారు మా పాప ఒక ఫోటో దిగాము. ఇదిగో ఇక్కడ ఏంటి అంటే ముగ్గుల పోటీలకి నేను చెప్పాను కదా ఇందాక రెడీ అవుతున్నారు, అదే ఇది మొత్తం అంతా. ఇక్కడ కొంచెం సమయం ఇచ్చారు, వాళ్ళే మొత్తం అన్నీ ఇచ్చారంటే చాక్ పీస్ అవి ఇచ్చారు, వాటితోటి ముగ్గులన్నీ పెట్టారు. ఇది ఏంటి అంటే ప్రసాదానికి పొయ్యిని అలాగే ఏర్పాటు చేసి ప్రసాదం. ఢిల్లీలో ఇంతమంది తెలుగు వాళ్ళని చూస్తే కడుపు నిండిపోతుంది. ఇది ఆంధ్ర భవన్లో జరుగుతున్న ఇవి మొత్తం స్టాల్స్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్వి, దాని తర్వాత ఇవి మనకి కావాల్సిన మన వంటలు మనవి అన్నీ. ఇవి ఏంటంటే ఇది మామూలుగా చాటు అవి ఒక స్టాల్ లాగా వాళ్ళు పెట్టారు. ఇవి ఏంటంటే మొత్తం ఆంధ్ర కిచెన్ మాత్రమే. ఇందులో బొబ్బట్లు అవి ఉన్నాయి. అంటే మనం పండక్కి మనం ఎలా చేసుకుంటామో అవన్నీ ఇందులో ఉన్నాయి. అదిగో నేను చెప్పాను కదా నేను ఇక్కడ బజ్జీలు బోండాలు అవి తిన్నాను అని చెప్పి. ఇక్కడ ఉల్లిపాయ పకోడీ, తర్వాత వడ, తర్వాత గారి, తర్వాత బోండాలు, పచ్చిమిరకాయ బజ్జీలు అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చెరొకటి తిన్నానండి. ఇక్కడ జనాలు అందరూ ఎంతమంది ఉన్నారు చూడండి. ఇందులో అందరూ దాదాపుగా తెలుగు వాళ్ళే ఉన్నారు. కొంతమంది మాత్రమే అందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను మొత్తం తెలుగే విన్నాను. కొంతమంది హిందీ వాళ్ళు కూడా వచ్చి, అంటే హిందీ వాళ్ళకి కూడా ఎలా జరుగుతాయి ఏంటి అనే ఉత్సుకత ఉంటుంది కదా, వాళ్ళు కూడా వచ్చారు. ఇదిగో నేను తిన్న బజ్జీలు పచ్చిమిరకాయ బజ్జీ. ఇగో ముగ్గులు పెట్టేసిన తర్వాత కొంతమంది ఇక్కడ రంగుల ముగ్గులు పెట్టలేదు, మామూలు ముగ్గులే పెట్టారు. ఎందుకంటే ఏమో మరి ప్లేస్ గురించో టైంకో అందరికీ అన్ని రంగులన్నీ ప్రొవైడ్ చేయాలంటే ఎవరు ఎలాగ చేస్తారో తెలియదు కదా. వీళ్ళు ముగ్గులు పెట్టారు, కొంతమంది గొబ్బెమ్మలతో పెట్టారు, కొంతమంది ఏమో పువ్వులతో డెకరేట్ చేశారు. చాలా బాగా చేశారు.
నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇది మన పోస్టర్ వెనకాల ఫోటో దిగుదామని దిగింది. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే గొబ్బిళ్ళ పేరంటం ముందర గొబ్బిళ్ళ పేరంటానికి అందరినీ పిలిచి దాని తర్వాత వాళ్ళు స్కిట్స్ వేశారు. గొబ్బిళ్ళ పేరంటం జనాల్ని పోగేసుకుని వాళ్ళందరినీ తిప్పి చాలా ఎక్కడ గొడవలు లేకుండా చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇందులో యాక్టివ్ పార్టిసిపెంట్స్ కూడా కొంతమంది ముసలోళ్ళు కూడా ఉన్నారు. అంటే నా ఉద్దేశం అలా అని కాదు, వాళ్ళు కూడా చాలా పండుగలకి ఉత్సాహంగా చేశారు అని చెప్పడం నా ఉద్దేశం. అంతేదిగో ప్రసాదం చేస్తున్నారని చెప్పాను కదా, ఆ ప్రసాదం కూడా చేశారు. ఏదో ఇక్కడ దాని తర్వాత గవర్నమెంట్ ఇది ఏంటి అంటే గొబ్బిళ్ళు ఆడుతున్నారు అందరూ. ఆ గొబ్బిళ్ళు ఆడుతున్నాను మా అమ్మాయితో కాసేపు ఆడాను, ఎందుకంటే అంతమంది లోపల పిల్లకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి కాసేపు నేను ఆడేసి ఒక 3 రౌండ్లు ఆడేసి వచ్చాను. తర్వాత అంటే చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి బాగా పెద్దవాళ్ళకి తర్వాత మళ్ళీ మగ పిల్లల చేత కూడా ఆడిచ్చారు గొబ్బిళ్ళు. నేను చిన్నపిల్లల దాంట్లో మా అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఉన్నాను. వీళ్ళేమో స్కిట్ అది చేశారు, 3-4 స్కిట్స్ అవి చేశారు. చిన్న చిన్న స్కిట్స్ 2 నిమిషాలు వాళ్ళు వేషాలు వేసుకుని గగ్గినెద్దులా వేషాలు వేసుకుని ఒకళ్ళైతే హరికథలాగా బుర్రకథలాగా కూడా చెప్పారు. అందరూ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అంటే ఆ డ్రెస్సులు అవి అన్నీ వేసుకుని చాలా ఏమంటారు అన్ని రకాలుగా వాళ్ళు చాలా బాగా తయారై వాళ్ళ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా పెడతారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నిసార్లు చేయడమే కాదు, చూస్తున్నప్పుడు కూడా ఒక్కసారి ఆనందంగా ఉంటుంది. నాకు మొన్నే తెలిసింది అలా ఇప్పుడు మనమే చేద్దాం కదా, అప్పుడు మనం చూస్తూ కూడా ఇంకా చాలా బాగా ఆస్వాదించవచ్చు కదా. ఏమంటారు మరి కామెంట్లో చెప్పండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు ప్రసాదం చేస్తున్నారు. ఈ ప్రసాదం చేసేసిన తర్వాత అప్పుడు భోగిమంట అంటే ఇప్పుడు మాకు 5:30-6 ఆ సమయానికి భోగిమంట వేస్తే ఇక్కడ చలి ఉంటుంది కదా, ఆ చలి కూడా కాస్తుందని చెప్పి 5:45 నుంచి ప్రసాదం అయిపోయిన తర్వాత భోగిమంట పెట్టారు. ప్రసాదం కూడా చాలా బాగుంది. అంటే ప్రసాదం వీడియోలో చూపిస్తున్నాం కదా. ఇదేంటంటే 6 అయిపోయిందని ఫ్లాగ్ని కిందకి తీసేస్తారు కదా, ఆ ఫ్లాగ్ని కిందకి తీసేసేటప్పుడు చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పి గ్రాండ్గా తీశారన్నమాట. అది కూడా ఉన్నాం కదా ఒకసారి, మళ్ళీ రావు ఈ రోజు అని చెప్పి అవకాశం దొరికింది కదా అని వీడియోలో క్యాప్చర్ చేసుకున్నాను. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, ఇలా బుడగలు అవి ఆ రంగులు పూలు అయితే అసలు చెప్పక్కర్లేదు. దాదాపు 5:30 దాకా ఉంటారు. ఆ తర్వాత బుడగలు కానీ పూలు కానీ పాపం పిల్లలన్నీ పీకేసేసి ఆడుకుంటూ చేస్తున్నారు. చాలా చాలా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని చెప్పచ్చు. ఏదో ఒకళ్ళు ఇంట్లో చుట్టాలు పట్టాలతో చూసి ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇలా ఇంతమందితో చేసుకోవడం కూడా ఒక ఎత్తు. మన ఇంట్లో మనం చేసుకోవడం వేరే విషయం. కానీ అప్పుడప్పుడు మరి ఏం చేస్తాము, ఉద్యోగాలు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి కొన్ని అలాగా సర్దుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఆరింటికి ఫ్లాగ్ తీసేసాక ఇదిగో చెప్పాను కదా భోగిమంట. ఎందుకంటే 5:45 నుంచి అప్పుడంటే కొంచెం నాకు చలి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ భోగిమంట పట్టడం వల్ల అందరూ కొంచెం చలి కాసుకోవడానికి త్వరగా ఫోటోలకి వీడియోలకి చాలామంది. ఇది భోగి పళ్ళు అనమాట. భోగి పళ్ళు ఏం చేశారంటే అక్కడ అందరినీ కూర్చోబెట్టేశారు. భోగిమంట భోగి పళ్ళు సైమల్టేనియస్గా జరిగాయి. ఇదిగో ఈ టైంకి 6:30 అయిపోయింది. ఇప్పుడు కూడా జనాలు అందరూ అంతా ఉన్నారు చూడండి, లైటింగ్స్ అవన్నీ ఉండి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది కదా డెకరేషన్. అది చాలా బాగా జరుపుకున్నాము అని అనుకుంటున్నాను నేను. పైగా ఇలా ఇంతమందితో జరుపుకోవడం, కాసేపు భోగిమంట దగ్గర కూర్చుంటే చలి కాచుకున్నట్టు కూడా ఉంటుంది కదా పనిలో పని. ఇలా చేసేసుకొని ఇంకొకసారి మేము ఇంకా బయలుదేరిపోయే ముందర నేను ఇది తీసుకొచ్చాను. ఫోటో పెట్టుకుందాం, భోగిమంట చూద్దాము. అందులో 2 పిడకలు మా అమ్మాయి చేత వేయించి ఇది ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్, ఈ బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్కి మామూలుగా వచ్చి మన క్యాంటీన్ ఉంటుంది, మన ఫుడ్. నేను చెప్పాను ఐ లవ్ ఏపీ అని. ఇప్పుడు లైటింగ్ అది బట్టి ఇంకా చాలా బాగుంటుంది. నేను అక్కడ తీసిన ఫోటోలు వీడియోలు అన్నీ పెడతాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.